అందరం లేచి నిలబడి పరిశుద్ధాత్ముడు మనకి ఇచ్చిన శ్రేష్టమైన ఉన్నతమైన ఈ పరిశుద్ధ దినాన్ని బట్టి, ఈ రెండవ ఆరాధన బట్టి ప్రభునామాన్ని స్తుతిద్దాము, ఘనపరుస్తూ మహిమపరుస్తూ ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం 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 స్తోత్రం. గొప్ప దేవుడా మీకే స్తోత్రం, బలవంతుడైన మా దేవా మీకే స్తోత్రం, నిజ దేవుడా మీకే స్తోత్రం, నమ్మదగిన మా దైవమా మీకే స్తోత్రం, రాజులకు రాజా మీకే స్తోత్రం. అందరం స్తుతిద్దాం, అందరూ స్వరమెత్తి ప్రభునామాన్ని స్తుతిద్దాం. ప్రభువులకు ప్రభువా మీకే స్తోత్రం, ఆరాధనకు యోగ్యుడా మీకే స్తోత్రం, అతి కాంక్షణీయుడా మీకే స్తోత్రం, ఆశ్చర్యకరుడా మీకే స్తోత్రం, ఆలోచనకర్త మీకే స్తోత్రం, బలవంతుడైన మా దేవా మీకే స్తోత్రం, కృపాక్షేమము దయచేయు మా దైవమా మీకే స్తోత్రం, సర్వోన్నతుడా మీకే స్తోత్రం, సకల ఆశీర్వాదములకు కారణభూతుడా మీకే స్తోత్రం, స్తుతులకు కారణభూతుడా మీకే స్తోత్రం, సర్వ సృష్టికర్త మీకే స్తోత్రం, తేజోమయుడా మీకే స్తోత్రం, కరుణామయుడా మీకే స్తోత్రం, ప్రేమ స్వరూపి మీకే స్తోత్రం, కృపగల దేవా మీకే స్తోత్రం, దయగల దేవా మీకే స్తోత్రం, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న మా తండ్రి మీకే స్తోత్రం, మమ్మల్ని కాచి కాపాడుచున్న దేవా మీకే స్తోత్రం. ఈ 2025వ సంవత్సరము జనవరి మాసం 1వ తారీఖు నుంచి ఈ డిసెంబర్ మాసము 7వ తారీఖు దాకా మా పనుల్లో రాకపోకల్లో కుటుంబ పరంగా సమస్త విషయాల్లో నీ బిడ్డల విషయంలో మీరు తోడై ఉండి నడిపించినందుకు స్తోత్రాలు తండ్రి. ఆశ్చర్యకరుడా మీకే స్తోత్రమయ్యా, ఆరాధనకి యోగ్యుడా మీకే స్తోత్రం, అల్ఫా ఒమేగా మా దేవా మీకే స్తోత్రం, ఆది సంభూతుడా మీకే స్తోత్రం, మా దైవమా మీకే స్తోత్రం, మా తండ్రి మీకే స్తోత్రం. స్తోత్రం స్తోత్రం స్తుతి స్తుతి స్తోత్రం 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 స్తోత్రం. మహాపరిశుద్ధుడా, ప్రేమామయుడా, గొప్ప దేవుడా, మీ ఉన్నతమైన నామాన్ని బట్టి మీకే వేల కొలది స్తుతులు స్తోత్రాలు వందనాలు తెలియపరుస్తున్నాం మా తండ్రి. ఇదిగో ఈ సాయంకాల వేళంలో ఈ 2వ ఆరాధనలో తండ్రి ఇటు రీతిగా నీ నామాన్ని ఘనపరచుటకు, నేను స్తుతించుటకు, నిన్ను కొనియాడుటకు మీరు మాకు ఇచ్చిన శ్రేష్టమైన మంచి సమయాన్ని బట్టి మీకు స్తోత్రాలు తండ్రి. ఇదిగో నీ సన్నిధిలో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమని సెలవిచ్చిన దేవా, అట్టి భాగ్యాన్ని నాకు మాకు నీ బిడ్డలకు దయచేసినందుకు స్తోత్రాలు. ఇదిగో నీ సన్నిధిలో జరుగుతున్న ప్రతి కార్యము ద్వారా మీరు మహిమ పొందుకోండి, ప్రతి ప్రార్థన ద్వారా మీరు మహిమ పొందుకోండి, ప్రతి పాట ద్వారా మీరు మహిమ పొందుకోండి. నీ సన్నిధిలో జరుగుతున్న ప్రతి కార్యము ద్వారా మీరు మహిమ పొందుకోమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఇదిగో ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరచు దేవుడు మీరై ఉన్నారు తండ్రి. ఈనాడు ఎవరెవరు ఏ మొక్క, ఏ బాధలు, ఏ ఇబ్బందుల్లో, ఏ ఒడిదుడుకులో ఉన్నారు తండ్రి, మనందరితో మీరు సూటిగా మాట్లాడబోతున్నందుకు మీకు స్తోత్రాలు దేవా. ఇదిగో తండ్రి, నన్ను ఆశ్రయించేవాడిని, నేను విడిచిపెట్టేవాడిని కాదని సెలవిచ్చావు తండ్రి. మేమందరం నిన్నే ఆశ్రయించాం, నిన్నే స్తుతిస్తున్నాం, నిన్నే ఆరాధిస్తున్నాం, నిన్నే గణపరుస్తున్నాము తండ్రి. ప్రతి విధమైనటువంటి అపవాది క్రియలు మాకు తగలకుండా ఈ గొప్ప వాక్యపు వెలుగులో మమ్మల్ని మీరు నడిపించమని, బలపరచమని, స్థిరపరచమని, ఈ ప్రార్థన అంతటిని బట్టి సమస్త మహిమ, ఘనత, ప్రభావములు మీకే చెల్లిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారి శక్తివంతమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము మా తండ్రి. ఆమేన్. ప్రార్థన ఆలకించిన దేవునికి స్తోత్రం చేద్దామండి. స్తోత్రమయ్యా, 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 స్తోత్రమయ్యా. స్తుతి 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 స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవము, మహిమ ఘనతకు నీవే నా దైవమా. సృష్టికర్త ముక్తిదాత, సృష్టికర్త ముక్తిదాత, స్తుతులకు పాత్రుడా. ఆరాధనా నీకే సయ్యా, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే సయ్యా, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే సయ్యా, ఆరాధనా
ఆరాధన నీకే యేసయ్యా, ఆరాధన నీకే. మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవమా, మహిమ ఘనతకు నీవే నా దైవమా. సృష్టికర్త ముక్తిదాత, సృష్టికర్త ముక్తిదాత, మా స్తుతులకు పాత్రుడా, మా స్తుతులకు పాత్రుడా. ఆరాధన నీకే యేసయ్యా, ఆరాధన నీకే, ఆరాధన నీకే యేసయ్యా, ఆరాధన నీకే. ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన నీకే యేసయ్యా, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన నీకే యేసయ్యా, ఆరాధన నీకే యేసయ్యా, ఆరాధన నీకే, ఆరాధన నీకే యేసయ్యా, ఆరాధన నీకే. మన్నాను కురిపించినావు, కొండ నుండి నీళ్ళిచ్చినావు, మన్నాను కురిపించినావు, కొండ నుండి నీళ్ళిచ్చినావు. యెహోవా ఈరే చూచుకొనును, యెహోవా ఈరే సర్వము సమకూర్చును, సర్వము సమకూర్చును. ఆరాధన నీకే యేసయ్యా, ఆరాధన నీకే. ఆమేన్. ఆరాధన నీకే యేసయ్యా, ఆరాధన నీకే. ఆరాధన ఆరాధన నీకే యేసయ్యా, ఆరాధన, ఆరాధన నీకే యేసయ్యా, ఆరాధన నీకే యేసయ్యా, ఆరాధన నీకే, ఆరాధన నీకే యేసయ్యా, ఆరాధన నీకే. ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన నీకే యేసయ్యా, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన నీకే యేసయ్యా, ఆరాధన నీకే యేసయ్యా, ఆరాధన నీకే, ఆరాధన నీకే యేసయ్యా, ఆరాధన నీకే. ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన. చప్పట్లు కొట్టాలి అందరూ. స్తుతి ఆరాధన, ఆరాధన 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 స్తుతి ఆరాధన. గొప్ప దేవుడా మీకే స్తోత్రమయ్యా, మా దైవమా మీకే స్తోత్రం, మా తండ్రి మీకే స్తోత్రం, మా రాజా మీకే స్తోత్రమయ్యా. ఇదిగో ఇంతవరకు ఇటు రీతిగా నిన్ను స్తుతించి ఆరాధించి గణపరిచే అట్టి ధన్యత మాకు దయచేసినందుకు స్తోత్రాలు ప్రభా. ఇదిగో నీ బిడ్డల హృదయపూర్వకంగా నిన్ను స్తుతించే అట్టి కృప దయచేసి ఉన్నారు. నీ బిడ్డల జీవితంలో ఒక నూతన క్రియ మీరు జరిగించుదురు గాక. నూతనమైనటువంటి కార్యము నీ బిడ్డల జీవితంలో మీరే చేయుదురు గాక. ఇదిగో నీ బిడ్డలు మీ ఆత్మతో సత్యముతో నడిపించండి తండ్రి, బలపరచండి. మహిమ ఘనతలకు అర్హుడైన మా దేవా, నీ నామాన్ని స్తుతిస్తూ నిన్నే గణపరుస్తూ నిన్నే కొనియాడుతూ నీ రెక్కల చోటున జీవించే అట్టి భాగ్యము, అట్టి ధన్యత,
అట్టి కాపుదల మా అందరికీ మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం. సర్వశక్తిమంతుడా, 2025 సంవత్సరం తండ్రి జనవరి మాసం మొదలుకొని ఇప్పటి వరకు నీ బిడ్డలైనటువంటి మమ్మల్ని, నీ బిడ్డలందరినీ ఎంతవరకు కాచి కాపాడినందుకు స్తోత్రాలు. అనారోగ్యంలో తోడుగా ఉన్నందుకు స్తోత్రాలు. ఆర్థికపరమైనటువంటి పరిస్థితుల్లో మీరు లేవనెత్తినందుకు స్తోత్రాలు. కుటుంబాల పరంగా ఉన్నటువంటి సమస్యలు సరిచేసినందుకు స్తోత్రాలు. ఇదిగో తండ్రి, అపవాది యొక్క క్రియలు మాకు అంటకుండా మమ్మల్ని పరిశుద్ధపరిచినందుకు స్తోత్రాలు. ఈ చల్లని చూపు మా మీద ఉంచినందుకు స్తోత్రాలు. ఇంతవరకు నీ కృపతో మమ్మల్ని బలపరిచినందుకు స్తోత్రాలు. నీ పరిశుద్ధాత్మ శక్తిని పొందుకునే అటు కృప మీరు మాకు దయచేసినందుకు స్తోత్రాలు తండ్రి. ఇదిగో ఈ 2వ ఆరాధనలో పరిశుద్ధాత్ముడా, నీ మహిమతో నీ సన్నిధిని నింపి నీ కృపతో నీ దయతో మమ్మల్ని నడిపించినందుకు స్తోత్రాలు. ఈ పరిశుద్ధ దినమున 7వ తారీఖు డిసెంబర్ నెల మొదటి వర్తమానములో సంతోషముగా మీరుండాలని దేవుడి ఆజ్ఞ ఉన్నదని తెలియపరిచారు. ఆ సంతోషం మేము పొందుకోవాలంటే ఏ రీతిగా మేము ఈ లోకంలో జీవించాలని తెలియపరిచారు. ఈ దినమున నువ్వు సంతోషముగా ఉంటున్నావా? నిన్ను బట్టి అనేక మంది సంతోషంగా ఉండే జీవితం నువ్వు కలిగి ఉంటున్నామని ఆ వచనములు, ఆ మాటలు, ఆ అంశము ద్వారా మీరు మాతో ముచ్చటించబోతున్నందుకు స్తోత్రాలు. జరగనే మా వాక్య ధ్యానంలో మీరు సహాయము దయచేయండి. మా నోట మీరు మాట ఉంచమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఇదిగో నీ వాక్యపు వెలుగులో మమ్మల్ని ఇంతవరకు నీటి ఊట వలె ఉప్పుకుచూ ఉండేటువంటి అటు కృప దయచేసినందుకు స్తోత్రాలు తండ్రి. జీవము గల దేవా, పాల వంటి మాటలు, జుట్టు తేనె వంటి మాటలు, అగ్ని వంటి మాటలు, ఖడ్గము వంటి మాటలతో మీరు మాతో మాట్లాడి మాలో ఏమైనా తండ్రి మీకు ఆయాసకరమైనది, మీకు అయిష్టమైనది ఏమన్నా ఉంటే దానిని మేము ఇప్పుడే తొలగించుకొని నీ కుమారులుగా, నీ కుమార్తెలుగా ఉండే అట్టి కృప మీరు మాకు దయచేయమని ప్రార్థిస్తూ, సర్వ సృష్టిని సృష్టించిన సృష్టికర్తమైన మా దేవ, నీ నామాన్ని నిత్యము కొనియాడి స్తుతించి ఆరాధించి ఘనపరిచేటి కృప మీరు మాకు నిత్యము దయచేయమని ఈ క్రిస్మస్ దినాల్లో, ఈ క్రిస్మస్ ఆరాధనలో మీరే మాకు తోడై ఉండి నీ ఉన్నతమైనటువంటి ఆత్మీయమైన ఆశీర్వాదములు పొందుకునే అట్టి కృప, అట్టి క్షేమము, అట్టి ఆనందము, అట్టి సంతోషము ఆ జీవితాంతమంతయు మీరు దయచేయమని ప్రార్థిస్తూ, సమస్త మహిమ ఘనత ప్రభావములు మీకే చెల్లిస్తూ, నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధమైన శక్తివంతమైన ప్రశస్తమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము మా తండ్రి, ఆమేన్. ప్రార్థన ఆలకించిన దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రమయ్యా, స్తోత్రం, 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 స్తుతి, 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 స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. అలాగే నిలువబడి కీర్తనలు 100వ కీర్తన అనగా 100వ కీర్తనలో ఉన్నటువంటి ప్రాముఖ్యమైన దివ్యమైన మాటలు ఈ దినంలో మనం ధ్యానము చేద్దామండి. కీర్తనలు 100వ కీర్తన స్తుత్యార్పణ కీర్తనగా కీర్తన మనకి తెలియపరుస్తుంది. కీర్తనలు 100వ కీర్తన మొదటి వచనం నుంచి 5 వచనాలు మాత్రమే ఇందులో ఉన్నాయి. ఆ 5 వచనాలు మనం ధ్యానం చేద్దాం. సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి, సంతోషముతో యెహోవాను సేవించుడి, ఉత్సాహగానము చేయించు ఆయన సన్నిధికి రండి, యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి, ఆయనే మనలను పుట్టించెను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములలో ప్రవేశించుడి, ఆయనను స్తుతించుడి, ఆయన నామమును ఘనపరచుడి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును, ఆయన సత్యము తరతరములుండును. దేవుడి మాటలు మన వినికిడిలో ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్. కూర్చున్నామండి.
కీర్తనలు 100వ కీర్తన 2వ వాక్యాన్ని చదువుకుందాం. కీర్తనలు 100వ కీర్తన 2వ వాక్యాన్ని చదువుకుందాం. సంతోషముతో యెహోవాను సేవించుడి, ఉత్సాహగానము చేయించు ఆయన సన్నిధికి రండి. దేవుడు నాకు ఇచ్చిన ఈ శ్రేష్టమైన అతి విలువైన సమయాన్ని బట్టి ప్రభువుకే సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. ఆమేన్. ఈ 2వ ఆరాధనలో ప్రభు సన్నిధిలో కూడి ప్రభుని స్తుతించి పాటల ద్వారా ప్రభుని మహిమపరిచిన దేవుని యందు అత్యంత ప్రియులైన దేవుని బిడ్డలైన మీ అందరికీ నా నిండు హృదయపూర్వకపు వందనములు, ప్రత్యేకపు శుభములు తెలియచేస్తున్నాడు. దేవుడు మీ చింతలు, మీ బాధలు, మీ సమస్యలు తొలగించి మీ జీవితంలో, మీ కుటుంబంలో సంతోషము దయచేయును గాక. ఆమేన్. హల్లెలూయా. మంచిది. ఈరోజు ఉదయకాలమున సంతోషం గురించి దేవుడు మనతో మాట్లాడాడు. ఈ దినమున సంతోషముగా ఉన్నటువంటి మనము అనేక మందికి ఆ సంతోషాన్ని పంచుతున్నామా అన్న మాటలు మనం జాగ్రత్తగా ధ్యానము చేద్దామండి. ఈ చదవబడినటువంటి కీర్తనలో ఇది దేవుని స్తుతార్పణ కీర్తనగా ఉంది. దేవుని సన్నిధికి మనం ఎలా వెళ్ళాలి? సంతోషముతో, ఆనందముతో ప్రభు సన్నిధికి వెళ్ళాలండి. అందుకనే సంతోషముతో యెహోవాను సేవించుడి, ఉత్సాహగానము చేయొచ్చు ఆయన సన్నిధికి రండి. ప్రియులారా, ప్రభు దగ్గరికి మనం వెళ్తున్నప్పుడు ఒక సిద్ధపాటు కలిగి మనం వెళ్ళే వారంగా ఉండాలని దేవుడు తెలియపరుస్తున్నాడండి. ఏదైనా పెళ్లికి వెళ్ళాలంటే అది బాగా డబ్బున్న వాళ్ళ పెళ్ళి అనుకోండి, అబ్బో పక్కింట్లో నగలన్నీ అక్కాయి గడికే ఉంటాయి. అన్నయ్యలు కూడా ఏం తక్కువ కాదు, వాళ్ళకు కూడా ఉంటాయి. మనకు లేకపోయినా, ఉన్నా లేకపోయినా వాళ్ళకు చూపించాలి, లేకపోతే ఘనత రాదుగా. అదేవిధంగా మనం సృష్టించిన మన తండ్రి మన దేవుని సన్నిధికి మనం వెళ్ళేటప్పుడు ఒక సిద్ధపాటు కలిగి ఉండాలి. మంచి మనసు కలిగి ప్రభు సన్నిధికి వెళ్ళడానికి మనం ప్రయత్నము చేయాలి. ఉత్సాహగానం చేయొచ్చు ఆయన సన్నిధికి రండి. ఉత్సాహగానం మనం ఎప్పుడు చేస్తాం? మన కుటుంబంలో సంతోషము, సమాధానము, ఆనందము, ప్రభువుచే దీవించబడేటువంటి ఆ కృప పొందుకునేటువంటి ఆ యొక్క జీవితం మనం కలిగి ఉన్నప్పుడు ఎల్లప్పుడూ ఉత్సాహించే స్థితి దేవుడు ఇస్తాడు. మన కుటుంబాల్లో గొడవలు అని అనుకోండి, ఉత్సాహం అంటాం మనం. వచ్చిన కాడి నుంచి గుడ్లేసి పాస్టర్ గారిని అంతే చూడటమే. అయ్యా ఏంటయ్యా కానీ చెప్పు, కానీ మాట్లాడు, ఆరాధనలో మౌనంగా ఉండటమే. అదేందో నోరున్న పెదవులు ప్రభువును స్తుతించడానికి కొన్నిసార్లు నోరు తెరవరండి. మిమ్మల్ని కాదు, కొంతమందిని చెబుతున్నాను. ప్రియులారా, సమయం ఉన్నప్పుడే సమయాన్ని సద్వినియోగపరచుకోవాలి. ఈ డిసెంబర్ నెల 7వ తారీఖు ఈ శ్రేష్టమైన సమయము ఇంకొద్ది దినాల్లో ముగిసిపోయిందండి. ఏ తారీఖు వచ్చింది? 8వ తారీఖు 12 గంటలకు వచ్చింది. లేదు ప్రభువా, నేను గడిచిన 7వ తారీఖు ప్రభు సన్నిధికి వెళ్ళలేదు, ప్రభు నామాన్ని మహిమపరచలేదు, ప్రభు నామాన్ని కొనియాడలేదు, నీ చిత్తమైతే మరలా నాకు ఇవ్వా అన్నావు అనుకోండి, ఇస్తాడా దేవుడు? లేదు. దేవుని బిడ్డల వలె సూర్యచంద్రులు నిలిచే ఆ శక్తి, ఆ ప్రార్థనా జీవితం మనం కలిగి ఉంటే ఒకవేళ చేయగలడు. ఎందుకంటే దేవుడు చేస్తున్నాడుగా కాలాల ఆ చరిత్రలో. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి మీకు నేను వాక్య ధ్యానంలోనికి వెళ్దామండి. దయచేసి చెప్పగలిగే మాటలు, ఫోన్ వస్తుందా చూడు, చెప్పేటువంటి మాటలు ఎవరిని ఉద్దేశించినవి కావు. ఉంటే నేను ఉంచాలి సయ్యా. హల్లెలూయా. ఒక చిన్న ఉదాహరణ అండి. దయచేసి నేను వాక్యానుసారంగా ఏది చెప్పినప్పటికీ ఈరోజు నాకే చెబుతున్నాడు బాబు, నాకే ఇచ్చాడు బాబు అని అనుకోమాకండి, సరేనా? ఒక ప్రాంతంలో ఇదే రీతిగా పరిశుద్ధమైన దేవుని మందిరంలో ఆరాధనలు జరుగుతుంటే అందరూ దేవుని సన్నిధికి వెళుతున్నారు. ఒక కుటుంబంలో ఒక అక్క మాత్రం పిల్లగాడుకున్నటువంటి ఆర్థికమైనటువంటి పరిస్థితులను బట్టి
ఆదివారం పూట ప్రభు సన్నిధికి వెళ్ళాలని అందరూ పిలుస్తున్నప్పటికీ, అక్క పదా వస్తారా, అన్న పదా వస్తారా, పాస్టర్ గారు వచ్చాడంటే రండి, పాటలు పాడుతున్నట్టు రండి అన్నప్పుడు పదండి వస్తారని చెప్పని ఎవరు చూడట్లేదని ఆదివారం దేవుని సన్నిధికి వెళ్లకుండా పొలం పనికి వెళ్ళడం మొదలుపెట్టిందండి. అంటే ఆమెను గమనించి మనం అనుకోవాల్సింది ఏంటంటే, కుటుంబ ఆర్థిక ఇబ్బందులను బట్టి ఎవరికి చెప్పుకోలేక, ఎవరి సహాయం పొందుకోలేక పనికి వెళ్ళటం అనేది ప్రారంభించింది. అయితే ఆ పనికి వెళ్ళింది బాగానే ఉంది. వెళ్ళిన కాడి నుంచి ఈరోజు నేను మందిరానికి వెళ్ళలేదే, ఎలాగా ఏంటి అనే ఆలోచన కలిగి ఉంటుందంటండి. సరే, అనేక మంది దైవ సేవకుడు కూడా ఏంటి పలానా రాలేదు అనే ఆలోచన కలిగి ఉంటున్నారు. ఎప్పుడు మందిరంలో కనపడే వాళ్ళు మందిరంలో కనపడలేదు అనుకోండి, దైవ సేవకుడు అంటే పిలుస్తాడో లేదా, ఏమైందంట, ఏంది రాలేదు, ఏంటంటే వస్తుంది రెడీ అవుతుంది అనుకుంటా, వచ్చింది అనేటువంటి మాట విశ్వాసం తెలియపరుస్తున్నారంటండి. ఆమె ఆలోచన ఏంటంటే, ఈరోజు ప్రాంతానికి వెళ్తే ధనమేమి రాదు కదా, లేకపోతే కుటుంబంలో ఉన్నటువంటి పరిస్థితులు ఏమి మారవు కదా, సరే పనికన్నా వెళ్తే ₹1 సంపాదించుకొని పిల్లగాడికి రేపు ఏదైనా ఖర్చులకో, లేకపోతే స్కూల్కో, లేకపోతే తినడానికో ఏదో పరిస్థితి చేసుకోవచ్చు అనే ఆలోచన కలిగి ఉన్నట్టండి. ఆ కుటుంబంలో తల్లి కుమారుడే ఉన్నారు, మిగిలిన వాళ్ళు ప్రభు సన్నిధిలో నిద్రిస్తూ ఉన్నారు. అయితే ఈమె ప్రభు సన్నిధికి వెళ్దామని ఉదయకాలం ప్రార్థన చేసుకున్న పొద్దున్నే లెగవగానే, ఎన్ని ఉన్నప్పటికీ శ్రమలైనా, శోధలైనా, నిందలైనా, అవమానాలైనా, ప్రభువా నీవే నా కాపురవి, నేను నీ గొర్రెని, నేను నీతో ఉంటాను, నీ పక్షాన ప్రార్థన చేసుకుంది. అయితే ఈమె పరిశుద్ధమైనటువంటి దేవుడి సన్నిధికి వెళ్దామని రెడీ వచ్చేలోపు ఆ యజమాని, పొలపు యజమాని, అమ్మ నువ్వు పనికి వస్తావా, వరి కోయాలి, నాట్లు కోయాలని పిలిచాడంటండి. వెంటనే ప్రభు సన్నిధికి వెళ్దామన్న ఆలోచన మారిపోయింది. అంటే ఇప్పుడు రెండు మనస్తత్వాలు కలిగినటువంటి మనసు తన జీవితంలో ఎదురైంది. ఈ మాటలు చెప్పేటప్పుడు జాగ్రత్తగా గమనించండి. ఎప్పుడైనా మనకు కూడా ఆ రకమైనటువంటి ఆలోచన వచ్చిందా? ఎవరు నోరు చెప్పాల్సిన పని లేదు. మిమ్మల్ని బట్టి మీరు పరిశీలన చేసుకోండి. హల్లెలూయా. మీరు అందరూ పాపులు ఉన్నారంటే అంతే, నిజంగా మాట్లాడితే అంతే ఓపెన్గా. మీరు అందరూ పరిశుద్ధులు, ఇదిగో నేను అంటారు, అవునా కదా? ప్రియులారా, క్రీస్తుని అంగీకరించి రక్షింపబడినటువంటి మనము దిమనస్సులుగా ఉండటానికి వీలు లేదు. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. అయితే ఆమె 2 రకాల మనస్తత్వం కలిగింది. ఓకే, ప్రార్థనకి వెళ్తాం, భోజనం తింటాం, నేను నా పిల్లగాడు తింటాం మధ్యాహ్నం పూట, లేకపోతే సాయంత్రం పూట, రేపేంది రేపెట్ట అంటే తన మనసు దేవుణ్ణి స్తుతించి ఆరాధించి దేవుని వాక్యము వింటే తద్వారా దేవుడు మేలులు చేస్తాడని, దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడనే ఆలోచన తను తెలుసుకున్నప్పటికీ, దేవుడి చే దీవించబడినప్పటికీ, ఆశీర్వదించబడినప్పటికీ ఆమె పని వైపు ఆలోచన చేసిందండి. ఈనాడు చాలా మంది చేసే పని ఏంటంటే, ప్రభువుకి సమయం ఇవ్వడానికి మన జీవితంలో సమయం లేదు, కానీ పరలోక రాజ్యం వెళ్ళాలంటే మటుకి నేనుంటా ప్రభువా ముందు, అవునా కదా? దేవుడు ప్రత్యక్షమై నేను నిన్ను ఆశీర్వదించగలుగుతున్నా, ఒక 10 మందిని పిలిచి నేను మిమ్మల్ని ఆశీర్వదించాలనుకుంటున్నా, ఎవరు ఆశీర్వదింపబడతారంటే నన్ను, నేనే ఫస్ట్ నన్ను ఆశీర్వదించాయా అంటారా లేదా? అంటారు. ఉదాహరణకి ఎడిటింగ్లో తీసేస్తారండి, ఇది ఉంచకూడదు. కానీ ఎలక్షన్లో డబ్బులు ఇచ్చడానికి వచ్చారు మన దగ్గరికి, ఓటుకి 10,000 ఇస్తున్నారు అనుకోండి, ఆ ఇచ్చే ఆయన నీ ఇంటి ముందే ఆగాడు, అమ్మా ఇక్కడ ఫస్ట్ ఇంటికాడ నుంచి, మొదటి ఇంటికాడ నుంచి నేను వద్దాం అనుకుంటున్నాను, డబ్బులు ఇస్తా, ఎక్కడి నుంచి మొదలు పెట్టాలమ్మా అంటే, సార్ వచ్చాడు, కూర్చోయే ముందు కాఫీ తాగుతారా, టీ తాగుతారా, ఇక్కడ కూర్చోండి, ఈ ఏరియాలో ఉన్న మొత్తాన్ని మీ దగ్గరికి పిలుస్తా అంటారు. అవును కదా? ఏమంటే ప్రాక్టికల్గా ఆలోచిస్తే కొంతమందిని ఎలక్షన్ మూమెంట్లో రేత్రి పూట నిద్ర కూడా పోలా, ఎందుకంటే రావాల్సిన దానం రాకుండా ఏడబోయిద్దని. కొంతమంది గొంతులు సందులు ఎదుర్కొని ఏడున్నారా, అయ్యో నేను ఆ టైంలో బయటికి పోయానే, ఈ తెర లేదా తీసుకోవాలి లేదని అసలు ఆరాటం. నువ్వు తీసుకున్నావా అంటే తను తీసుకున్నదో లేదో, ఎవరికి ఎక్కొట్టారు లేదనేటువంటి ఆరాటం అని. అయితే ఆ స్త్రీ యొక్క ఆలోచన ఏమైందంటే, పనికి పోవాలనే ఆలోచన వెళ్ళిపోయింది. వరి కోస్తా ఉంది, కోస్తూ ఉన్న సందర్భంలో తనకు తెలియకుండా ఒక పాము తోక తగిలిందండి కొడవలకి. సామాన్యంగా కొడవలు కోసేవాళ్ళు ఉంటే, నేను కూడా చిన్నప్పుడు కోసినప్పుడు నాకు తెలియకుండా నీ ఏలు ఇక్కడ కట్ అయిపోయింది, రక్తం కారుతా ఉంది, కోస్తానే ఉన్నా. ఏం చేయడండి, ఎర్రగుందని చూస్తే చేతుల నుంచి పడపడ రక్తం కారుతా ఉంది.
అట్లాగే ఆ పాము తగిలిందంట, అది బుస్సు అని దత్తులు వేసిందంటండి. ఇక చూడండి, ఒక్క దిక్కున అక్కాయి పరిగెడతా ఉంది, ఆ పాము వెంటాడుతా ఉంది. అక్కాయి వెళ్తా ఎక్కడికి వెళ్ళాలి? ఇంటికి వెళ్ళాలి, అవునా కదా? ఇంటికి వెళ్ళకుండా మందిరంలోకి పోయింది. వెళ్తా ఇంటికి వెళ్తే ఇంటికి వచ్చి కొడుకుని ఎక్కడికి చేసిద్దో, నన్ను ఎక్కడికి చేసిద్దో, మందిరానికి పోతే నన్ను కనిపెట్టలేదే, అవునా కదా? మందిరానికి వెళ్తే నన్ను ఏం చేయలేదు కానీ ఉరుకుతా మందిరానికి పోయిందంటండి. చూడండి, దేవుడు చేసినటువంటి కార్యం ఏంటంటే అక్కడ ప్రభు సన్నిధికి మనం వెళ్ళాల్సినటువంటి ఉద్దేశం మనం కలిగి ఉన్నప్పుడు, అంటే తప్పకుండా ఈ లోకంలో రక్షణ పొందిన ప్రతి బిడ్డ పరిశుద్ధమైనటువంటి దినాన ప్రభు సన్నిధిని విడనాడి ఉండటానికి వీలు లేదు. ఎక్కడ ఉన్నా, ఒకవేళ మన మద్రాసు వెళ్ళినా, బెంగళూరు వెళ్ళినా, హైదరాబాద్ వెళ్ళినా, ప్రపంచంలో ఏ దేశానికి వెళ్ళినా ఎక్కడో ఒక చిన్న గుడి ఉండిద్దా ఉండదా? ఏనా ఉండిద్దిగా. అక్కడికి వెళ్ళాల్సిందే నువ్వు. కాదు నేను మా మందిరానికి వెళ్ళాలి లేకపోతే అక్కడే ఉండాలంటే కదా మీ ఆలోచనతో కూడే విధానం అండి. ప్రియులారా, ఆ వ్యక్తి దేవుని యొక్క చిత్తము కాకుండా తన చిత్తాన్ని జరిగించాలని వెళ్ళింది. అపవాది గడి వెంటనే వెంటాడా లేదా? వెంటాడాడు. ఈనాడు లోకంలో మనం కూడా సంతోషముగా జీవించాలి, సమాధానము కలిగి ఉండాలి, ప్రభు కృపను పొందుకోవాలి, ప్రభు మేలును పొందుకోవాలి, ప్రభువు చే దీవించబడని ఆలోచన, ఆశ, తలంపులు కలిగి ఉంటాం. కానీ ప్రభు చిత్తం మనం ఎందుకు జరిగించలేకపోతున్నాం? ఈరోజు నేను అంటున్నాను, ఈరోజు వాక్యపు వర్తమానం ఏంటంటే, నీ సంతోషాన్ని ఇతరులలో చూడగలుగుతున్నావా, లేకపోతే నీ సంతోషాన్ని ఇతరులు చూడగలుగుతున్నారా? మనం ఒక్కనే సంతోషంగా, ఆనందంగా, సమాధానంగా, ఆశీర్వాదకరంగా ఉంటాం కదా. అదేవిధంగా నీతో ఉన్నటువంటి నీ బంధువులు, నీకు తెలిసిన వారు, నీకు పరిచయం ఉన్నవారు, నీకు హాని చేసేవారు సంతోషంగా ఉండేటువంటి స్థితి మనం కలిగి ఉంటున్నామా లేదా అన్నది జ్ఞాపకము చేసుకోవాలండి. ప్రియులారా, ఈ దినాలు మనం చూస్తూ ఉంటే సర్వసాధారణంగా గమనించవలసినటువంటి గుర్తించవలసినటువంటి విధానం ఏంటంటే, ప్రభు సన్నిధికి వెళ్ళేటప్పుడు మనకి ఇబ్బందులు వస్తాయి, నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి, నానే వల్లే నిన్ను కాదు అంటారు. అయినప్పటికీ నువ్వు ప్రభుని సంతోషపరిచే విశ్వాసము, ప్రభుని సంతోషపరిచే మనస్సు, ప్రభుని సంతోషపరిచే ఆత్మీయ జీవితం నీవు కలిగి ఉంటే దేవుడు చేసే గొప్ప కార్యం ఏంది చెప్పమంటారా? మీ కుటుంబంలో, మీ జీవితంలో ఉన్న ప్రతి చింతలు దేవుడు తొలగించి సంతోషాన్ని దేవుడు దయచేస్తాడండి. హల్లెలూయా. అందుకని దేవుడు చేసే కార్యాలు కంటికి, చెవికి, హృదయానికి గోచరం కానీ గొప్ప కార్యాలు దేవుడు చేస్తాడు. కనుక మనం దేవుడి సన్నిధికి వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళాలి? సంతోషముతో ఆయన సన్నిధికి వెళ్ళాలి. ఇందాక చదువుకున్న కీర్తనకారుడు మాట మనం చూస్తే, సంతోషముతో యెహోవాను, కీర్తన 100వ కీర్తన 2వ వచనం, సంతోషంతో యెహోవాను సేవించుడి, ఉత్సాహగానము చేయించు ఆయన సన్నిధికి రండి. ప్రభు సన్నిధికి వెళ్ళేటప్పుడు మనం మహదానందమైనటువంటి స్థితి కలిగి ప్రభు సన్నిధికి వెళ్ళాలండి. ఆనాడు మోషే గారు ఇశ్రాయేలు ప్రజల్ని ఐగుప్తు నుంచి విడిపించి కనాను ప్రాంతానికి బయలుదేరే ముందు ఎంత సంతోషం ఉందో, ఎంత ఆనందం ఉందో. ఎర్ర సముద్రాన్ని దేవుడు 2 పైగా చేస్తే, అప్పో దేవుడు నా కోసమే గొప్ప కార్యములు చేశాడన్నారు. దినములు గడుస్తూ ఉన్న కొలది వారి సంతోషము వారి నుంచి దూరం అయిపోయిందండి. పిల్లలు, మనం కూడా మన జీవితంలో దేవునిచే సంతోషపరచబడేటువంటి జీవితం మనం కలిగి ఉంటే చాలు. ఈ లోకంలో ఉండేటటువంటి సంతోషం జీవితాంతం ఉండిద్దా? ఉండదు. దేవుడిచ్చే సంతోషము యుగయుగములు మన మీద నిలిచి ఉంటుంది. దేవుడిచ్చే సంతోషము కలిమిలో, లేమిలో, బాధలో, చింతలలో, వేదనలో, శోధనలో కూడా ఆయన అధికమైన సంతోషాన్ని ఇవ్వగలిగిన సమర్థుడై ఉన్నాడు. హల్లెలూయా. ఎందుకంటే ఆయన సంతోషమును దయచేయు కర్త అయి ఉన్నాడండి. హల్లెలూయా. కనుక మనము ఈ సంతోషము పొందుకోవాలంటే ప్రభు సన్నిధికి ఉత్సాహగానము చేయించు ఆయన సన్నిధికి వెళ్ళాలి, ప్రభువుని ప్రార్థించాలి. ప్రభు సన్నిధిని ఎప్పుడైనా కానీ గమనించండి, మీరు ప్రార్థన చేయమంటే ప్రార్థన చేయాలి, పాట పాడమంటే పాట, రాకపోయినా కానీ ఒక్క పల్లవి వచ్చినా కానీ ఆ పల్లవి నువ్వు పాడగలిగితే ఆ పాట దేవుడు ఆలకించి నీ జీవితంలో ఉన్నటువంటి చింతలు దేవుడు తొలగిస్తాడండి. హల్లెలూయా. అదేందో కొంతమందికి ప్రార్థన చేయాలంటే సమయం దొరకదు, పాటలు పాడాలంటే సమయం దొరకదు. ఈ మధ్య ట్రెండ్ ఏంది అయిపోయిందో తెలుసా? టీవీల ముందు నించోడం, టీవీల ముందు ఉండే బ్యాచ్ ఎక్కువ అయిపోయారండి. జనాలు కూడా అసలు మామూలు అట్రాక్షన్ కాదు. రేపేం జరగబోతుంది, ఎల్లుండి ఏం జరగబోతుంది ముందుగానే చూపిస్తారు. ఎందుకంటే ఆ టైంకి కాల్చుకొని అక్కడ ఉండాలి కాబట్టి.
ఈ మధ్యకాలంలో టీవీలో బాగా ట్రెండ్ అవుతుంది కదా, ఒకటి చెప్పండి. నువ్వైనా చెప్పచ్చు. ఆదుగో బిగ్ బాస్ అంట. ఎంతమంది చూస్తున్నారు? ఓపెన్గా చెప్పండి, ఎంతమంది చూస్తున్నారు బిగ్ బాస్? ఇక్కడ ఒక గది ఒకటి ఏర్పాటు చేసి ఒక 10 మంది ఆడవాళ్ళని, 10 మంది పందుల్ని కాదు, 10 మంది మగవాళ్ళు పెట్టి వాళ్ళు ఏం చేస్తారు, ఎట్టా, ఏంది ఇది, అది అసలు ఏదైనా సరైనటువంటి మార్గమేనా? దాని గురించి చాలా చోట్ల కేసులు అయినాయి, చాలా చాలా రకాలు జరిగినాయి. అంటే మనకి అనవసరమైన టాపిక్లే కానీ మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే టీవీ అవసరమే. ఎంతవరకు సమాచారం తెలియటానికి, న్యూస్ తెలియాలి, ఏం జరుగుతుంది ప్రపంచంలో, ఏం జరుగుతుంది, మా ప్రాంతంలో ఏం జరుగుతుంది, పరిస్థితులు ఏం జరుగుతుంది, చాలు. ఈ మధ్య చేతిలో కూడా వచ్చేసింది. మనకి ఏమొచ్చింది? ఫోన్, స్మార్ట్ ఫోన్. వరకు నొక్కేవాడు చాలు, చరిత్ర మొత్తం చూపిస్తా ఉంటుంది. ఒక వ్యక్తి యొక్క ఇష్టాలు ఏంటో చూడాలంటే అతను యూట్యూబ్లో అతను కొట్టిన హిస్టరీ తీసామనుకోండి, ఆ వ్యక్తి యొక్క ఇష్టాలు మొత్తం వచ్చేస్తా ఉంటాయి. ఒక గొప్ప వ్యక్తి, ఆయన పేరు చెప్పలే, ఆయన పొద్దున్న లేచి నుంచి ప్రార్థన ప్రార్థన ప్రార్థన, ప్రభు పాదాలు ఎంత అంటాడు. ఆయన చర్చిలో ఒకసారి ఫోన్ తీసుకొని హిస్టరీ కొడితే కొండవీటి దొంగ, బొబ్బిలి రాజా, 3 బిడ్డలు, ఏంది సినిమాలు కనపడుతుంది రైతుల పూట. అదేమంటే వేరే మాటలు చెబుతూ ఉంటాడు. ఇక ఇది బాగోదు. ప్రియులారా, మనం ఉత్సాహగానం చేస్తూ ప్రభు సన్నిధికి వెళితే మనము ప్రభు చిత్త ప్రకారం జీవించాలని ఆ భక్తి దేవుడు మనకు దయచేస్తాడు. హల్లెలూయా. యెహోషువ ఏమన్నాడు? నేను నా ఇంటి వారును యెహోవాను సేవించదము. మనం ఏం చేయాలంటే ఈనాడు కుటుంబముగా ప్రభు సన్నిధిలో గడిపే అనుభవం చాలా కొద్ది మంది మాత్రమే ఉంటున్నారండి. ఆనందాన్ని నేను అనుభవించాను. ఒకసారి మీరు కూడా ఆలోచన చేయండి. కుటుంబముగా ప్రభు సన్నిధి కూర్చొని సాయంకాలం 8, 9 లేకపోతే 12 రైతులు కూడా మీకు ఎప్పుడు కుదిరితే అప్పుడు ఒక అరగంట ప్రభు సన్నిధిని ప్రార్థించి పాటలు పాడి అక్కడే మీరు భోజనం చేసుకొని మాట్లాడుకోండి. అమ్మ ఈరోజు ఎట్లా ఉంది నీకు బడిలో, ఏం చేసావు, పనికి వెళ్ళావయ్యా, అలా అన్నామని మాట్లాడుకో. ఫోన్లన్నీ స్విచ్ ఆఫ్ చేయాలి. లేకపోతే బయట బాగా ఒక బకెట్ నీళ్లు పోయండి, ఆ బకెట్ నీళ్ళు అవి ముంచేసి తర్వాత తీసుకోండి. హల్లెలూయా. అలా చేయండి, ఎంత సంతోషంగా ఉంటుందో. అవునా కదా? ఇంకేం చేయాలంట? యెహోవాయే దేవుడని తెలుసుకోండి. లోకం దేవుడు కాదు, నీ ఇష్టాలు దేవుడు కాదు, నీ ఆలోచనలు దేవుడు కాదు. నిన్ను సృష్టించిన దేవుడిని నీవు ఉత్సాహంగా చేస్తూ ప్రభు సన్నిధికి వెళితే ఆ దేవుడు నిన్ను చూసి నీ పక్షాన కార్యము చేస్తాడండి. హల్లెలూయా. ప్రియులారా, ఈనాడు మనం చూస్తూ ఉంటే మన భక్తి కొంత మట్టుకు ప్రభువుకి ఇష్టమైన రీతిగా ఉంటుంది, కొంత మట్టుకు మనం ఇష్టమైన రీతిగా ఉంటుందండి. అలా ఉండకూడదు. మనము పూర్తి విశ్వాసముతో, పూర్తి భక్తితో, పూర్తి విధేయతతో మనం సృష్టించిన సృష్టికర్త మన దేవుణ్ణి స్తుతిస్తూ, ఆరాధిస్తూ, మహిమపరుస్తూ ఆయన వాక్యపు అడుగుజాడలో మనం నడవగలిగితే ప్రతి దినము సంతోషకరమైనటువంటి జీవితం పరిశుద్ధాత్ముడు మనకు దయచేయను గాక. హల్లెలూయా. ఇంకేమన్నాడు? ఆయనే మనల్ని పుట్టించను. ఇప్పుడు ఇది కరెక్ట్ మాట. మనం ఎవరి బిడ్డలో? దేవుని బిడ్డలమై ఉన్నాను. తల్లి గర్భములో పెండంగా రూపింపబడక ముందే ఫలానా వ్యక్తి అని దేవుడు నిన్ను పిలుచుకున్నాడండి. హల్లెలూయా. ఎంత ప్రేమ దేవుడికి. మనం తల్లి గర్భములో పిండముగా రూపింపబడక ముందుకే ఆయన ఎందుకు చేసుకున్నాడు మనం? అంత గొప్ప ప్రేమ కనపరుస్తున్నటువంటి మనం చక్కగా ఈ లోకంలోకి వచ్చి పుట్టడం ఏం చేస్తారు? ఏడుతా పుడతారండి. అవునా కదా? పుట్టడం ఏడవటం. ఇక్కడ మనం గమనించాల్సినటువంటి ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే ఈ లోకంలో నిన్ను మనిషిగా దేవుడు ఎందుకు పుట్టించాడు అన్నది మనం పరిశీలన చేసుకోవాలి. చాలా మంది ఏం చేస్తూ ఉంటారంటే నేను లేకపోతే ఇంకేం జరగదంటా ఉంటారు, నేను లేకపోతే ఏమీ ఉండదంటారు. కానీ నీ పక్షాన దేవుడు ఉండి కొన్ని కార్యక్రమాలు జరిగిస్తున్నాడు, కొన్ని అద్భుతాలు జరిగిస్తున్నాడు. అసలు మనం ఎంత చూడాలంటే కరోనాలో తుపక్కని పోవాల్సిన వాడు, తుమ్మితే కానీ ముక్కంట ఊడినట్టు కరోనాలో మనకు ఆ శక్తి, మనకు ఆ బలం ఎవరిచ్చారు? దేవుడు ఇచ్చాడండి. దేవుడు కాపాడాడు, దేవుడు ప్రొడక్షించాడు. లక్షల కోట్లు డబ్బులు ఇచ్చినప్పటికీ మనం బాగుపడలేని స్థితి ఉన్నప్పటికీ ఇమ్యూనిటీ పవర్ మనకి దేవుడు పెంచి ఈ ప్రపంచంలో ప్రతి మనిషికి ఆ వైరస్ సోకింది. కానీ ఎవరికైతే ఇమ్యూనిటీ పవర్ ఉందో, ఎవరికైతే వ్యాధి నిరోధక శక్తి ఎక్కువగా ఉందో వారి దరిదాపుల్లోకి వచ్చి వెళ్ళిపోయింది. అంటే వారి శక్తికి కరోనా వైరస్ చచ్చిపోయినట్టు ఒకటే మాట. అవునా కదా? కనుక మనం కూడా ఏం చేయాలంటే మనలో ఉన్నటువంటి ఆత్మీయ శక్తిని ప్రతిదినం మనం జ్ఞాపకం చేసుకోవడానికి ఆరాట పడాలండి.
శరీర సంబంధమైన కార్యాలు చేయడానికి ఎంత ఆరాటపడతామో. నేను ఎప్పుడు చెప్పేదనుకో, మాకు ఆ టిఫిన్ చేయాలంటే ఎన్ని రకాల జనాలు, భోజనం చేయాలంటే ఏదైనా ఫంక్షన్ మనం భోజనం పిలిచాను అనుకోండి, వెళ్ళే ముందే భార్య భర్తలు డిస్కషన్ సరదా చదువుతాను కానీ భోజనానికి వెళ్తే మినిమం మటన్ బిర్యానీ ఉంటుందిగా. ఏమో వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు మురికి లేకోలుగా బంగాళదుంప కూర పెడతారా, ఇలా మాటలు జరుగుతూ ఉంటాయి. కానీ సందర్భాన్ని మనం చూడగలిగితే మనల్ని ఆయన పుట్టించాడు. ఇంకా మనం చదవగలిగితే కంటిన్యూషన్ ఏంది, మనము ఆయన వారము, ఆయన బిడ్డలో మనం కనుక ఆయన బిడ్డలో ఉన్నటువంటి మనము నిత్యము సంతోషము ఉండేటువంటి స్థితి మనం కలిగి ఉండాలండి. ఇంకా ఏమంటున్నాడు, ఆయన మనల్ని పుట్టించిన మనం ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలమండి. దేవుడు మనల్ని పోషిస్తూ ఉన్నాడు, దేవుడు మనల్ని కాపాడుతూ ఉన్నాడు, దేవుడు మనల్ని నడిపిస్తూ ఉన్నాడు, దేవుడు మనల్ని బలపరుస్తూ ఉన్నాడు. కనుక ఈ మాటలను బట్టి మనం గమనించాల్సింది ఏంటంటే, దేవుడు నీకు ఇచ్చిన సంతోషాన్ని నీవు అనేక మందికి పంచుతున్నావా? దేవుడు నీకు ఇచ్చిన గొప్ప రక్షణ భాగ్యాన్ని నీవు అనేక మంది యొద్దకు తీసుకెళ్తున్నావు లేదా ఒకసారి పరిశీలన చేసుకోవాలి. ఒకసారి మొదటి మాట చూద్దాం. రాజుల మొదటి గ్రంథము, చదివేవాడు కూడా తీడయా, రాజుల మొదటి గ్రంథం తీరాలా చదువు, 10వ అధ్యాయము 4-5 వచనాలు చదువు దావీదు. సొలొమోను యొక్క జ్ఞానమును అతడు కట్టించిన మందిరమును అతని బల్ల మీద ఉన్న భోజన ద్రవ్యములను అతని సేవకులు కూర్చుండు పీఠములను అతని ఉపచారులు కనిపెట్టుటను వారి వస్త్రములను అతనికి గిన్నె అందించిన వారిని యెహోవా మందిరమందు అతడు అర్పించు దహన బలులను చూచి విస్మయం పొందినదై. హల్లెలూయా. షాబా అనే ఆ రాణి ఏం చేసిందంటే, అక్కడ షేబా రాణి ఏం చేసింది, సొలొమోను కట్టించిన మందిరాన్ని చూడడానికి వచ్చిందామా. మందిరాన్ని కట్టించడానికి చూసినటువంటి ఆమె అక్కడ ఉన్నటువంటి సేవకులను, పరిస్థితులను, పనివారును, అక్కడ ఏర్పాటు చేసిన భోజన పదార్థాలను సమస్తాన్ని చూసి ఆశ్చర్యపోయిందండి. ఎందుకంటే దేవుడు ఆశ్చర్యకరుడై ఉన్నాడు. హల్లెలూయా. ప్రియులారా, ఈ మాటను బట్టి మనం గమనించాల్సిన ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏమైందంటే, అన్యజనుల ఎదుట నీ ప్రవర్తన ఎలా ఉంది? దేవుని బిడ్డల ఎదుట బాగానే ఉంది, బాగానే ప్రార్థన చేస్తున్నాం, బాగానే ఉంటున్నాం. అన్యజనులు ఉన్నారే, దేవుడిని ఎరుగిన వాళ్ళు ఉన్నారే, వారి మధ్య మన ప్రవర్తన ఎలా ఉందో మనం పరిశీలన చేసుకోవాలండి. ప్రియులారా, అన్యజనుల ఎదుట నీవు దేవుని యొక్క సంతోషాన్ని పంచగలిగే స్థితి నీవు కలిగి ఉంటే తప్పకుండా పరలోకంలో సంతోషించే జీవితం దేవుడు దయచేస్తాడు. కొంతమందిని మనం చూస్తూ ఉంటే అన్యజనుల ఎదుట ప్రభువు మాట ఎత్తడానికి కూడా భయపడతారండి. ఎందుకంటే ఎక్కడ వారు కోపపడతారు. ఈ మధ్యకాలంలో మనం చూస్తూ ఉంటే ఇటు రీతిగా అనేక మంది సేవకులు మరణించడానికి గల కారణం ఏంటంటే, అన్యజనుల ఎదుట సరైనటువంటి ఆలోచన విధానం, సరైనటువంటి నడిపింపు, సరైనటువంటి ప్రేమ కలిగి ఉండలేక శత్రువును ప్రేమించాల్సిన మనము శత్రువులను చూసే అనుభవానికి మనం వెళ్ళటం ద్వారా ఈ సమస్యలు ఎదురవుతూ ఉండొచ్చేమో. వాటిని అలా చెప్పడానికి నేను కూడా సరైనటువంటి విధానం కాకపోవచ్చు. ప్రియులారా, నేను ఎప్పుడు చెప్పే మాట, ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషి దేవుడు పెట్టానండి. హల్లెలూయా. భాషలు వేరైనా, ప్రాంతాలు వేరైనా, వారి నడిపింపు వేరైనా, వారి ఆలోచన వేరైనా, ఈ ప్రపంచంలో మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కరు దేవుని బిడ్డలై ఉన్నారు. దేవునికి స్తుతి కలుగును గాక. హల్లెలూయా. మనుషులుగా ఉన్నటువంటి మనం ఏం చేస్తాం తెలుసా? వాళ్ళట్ట, ఈ లెట్ట, ఈ లట్ట, నీ అట్ట తెలియదు. మళ్ళీ ఏమండి, నీ అట్ట గురించి నువ్వు మాట్లాడుకు. వాళ్ళట్ట, వాళ్ళిట్ట, ఇవన్నీ చేయకూడదండి. ఈ ప్రపంచంలో ప్రతి మనిషిని ప్రేమించే మనసు మనం కలిగి ఉంటే తద్వారా ఏం పొందుకుంటామంటే, అన్యజనుల ఎదుట దేవుని మహిమను మనం పొందుకుంటాం. హల్లెలూయా. అందుకని ఆనాడు షడ్రకు మెషకు అబేద్నెగోలు అగ్నిగుండంలో పడడానికి వెనుకంజ వేయబడటానికి గల కారణం ఏంటంటే, అన్యజనుల ఎదుట దేవుని నామము హెచ్చించబడాలి. అన్యజనుల ఎదుట దేవుని నామము ఉన్నతమైనటువంటి స్థితిలో ఉండాలి. కనుకనే వారికి ధైర్యమును, శక్తిని, బలమును దేవుడే దయచేశాడు.
హల్లెలూయా. అదే పరిస్థితి మనకు వస్తే అంతదాకా ఎందుకు? పెన్షన్ లేదమ్మా నీకు, అక్కడికి వెళ్ళి నువ్వు దండం పెట్టాలన్నారు అనుకో, పొద్దున్న ఎన్నింటికి వెళ్ళాలి చెప్పండి, నేను ఉంటాను ముందు. అవునా కదా ప్రియులారా? ప్రభువు చేసే ప్రతి కార్యానికి కూడా గొప్ప ఆశ్చర్యమైన క్రియలు మన జీవితంలో దేవుడు జరిగిస్తూ ఉంటాడండి. అందుకనే మనము గమనించాల్సిన విషయం ఏమైనదంటే, సొలొమోను చుట్టూ ఉన్నవారు ఎంతో సంతోషంగా ఉన్నారు. క్రీస్తు బిడ్డమైన నీ సమక్షంలో ఉన్నవారు, నీ చుట్టూ ఉన్నవారు సంతోషంగా ఆనందంగా ఉండగలుగుతున్నారా లేదా ఆలోచన చేయండి. ఆనాడు సొలొమోనుకి జ్ఞానము దేవుడు ఇచ్చాడు. తన పరిపాలనలో సమస్త విషయాల్లో లోక సంబంధమైనటువంటి పాపము తనకి అంటక ముందు నుంచి ఎంతో ఉన్నతమైనటువంటి జ్ఞానము, తెలివి, సంతోషము, ఆనందము, ఉన్నతమైనటువంటి ధనము సమస్తము దేవుడు దయచేశాడు. ఆయన చుట్టూ ఉన్న వారందరికీ కూడా సంతోషాన్ని దేవుడు ఇచ్చాడు. ఈ రోజుల్లో కుటుంబంలో నలుగురు ఉంటే నలుగురు సంతోషం లేదు. అక్క ఉందా, అన్న ఉందా? లేదు. బిడ్డలు సంతోషంగా ఉన్నట్టు ఉంటారు, తల్లిదండ్రులకి బాధ. తల్లిదండ్రులు సంతోషంగా ఉన్నట్టు ఉంటారు, బిడ్డలకి బాధ. కానీ ఉత్సాహగానము చేస్తూ కుటుంబం మొత్తం ప్రభు సన్నిధిలో ఎదిగే వారముగా మనం ఉంటే ఆయనే మనకి సంతోషము దయచేయును గాక. హల్లెలూయా. అపోస్తుల కార్యము 16వ అధ్యాయము రైట్. అపోస్తుల కార్యం 16వ అధ్యాయం 25 వచ్చినటువంటి చక్కని మాట ఒకసారి చూద్దామండి. 25 అమ్మా. అయితే మధ్యరాత్రి వేళ పౌలు శిలను దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి, ఖైదీలు వినిచుండిరి. వాళ్ళు ఎక్కడ ఉన్నారు? పౌలు శిలలో, జైల్లో బంధకాల్లో ఉన్నారు. కాళ్ళు కట్టబడ్డాయి, చేతులు కట్టబడ్డాయి. వాళ్ళు అయినా ఏం చేస్తున్నారు? కీర్తన పాడుచు, ప్రార్థన చేస్తూ, ప్రభుని స్తుతిస్తూ, ఆరాధిస్తూ ఉన్నారండి. ఆనాడు పౌలు శిలలో చెరసాలలో బంధింపబడినప్పుడు వాళ్ళు కృంగిపోలేదు, ఏడవలేదు. ఈ సంఖ్యల చేత మా చేతులను మా కాళ్ళను బంధించినట్లుగా బంధించారు, కానీ క్రీస్తు మాకు అనుగ్రహించిన సంతోషాన్ని మా హృదయంలో ఉందండి. హల్లెలూయా. ఈనాడు మనం ఉన్నాం అనుకోండి, ఒక చెరసాల్లో ఏం చేస్తాం? ప్రభువుకి అసలు మనసే లేదు. నేను ఆదివారం ప్రార్థనకు పోయేవాడిని, ప్రభువుకి బాగా ఇంత ఇచ్చేవాడిని, అయినా కానీ నన్ను వేసాడు ఏంటేడా, దేవా నీ ఉన్నావా అసలు లేవా అన్న పాటలు వస్తాయేమో ఒకవేళ. అవునా కదా? అయితే వాళ్ళు కలిగినటువంటి మనస్సు సంతోషం మా హృదయంలో క్రీస్తు పట్ల ఉన్న ప్రేమను మాత్రము బంధించలేరని చెప్తూ సంతోషముతో కీర్తన పాడుచు దేవుణ్ణి స్తుతిస్తూ ఆ జైలును ఒక మందిరముగా మార్చేశారండి. హల్లెలూయా. ఈ రోజు మన కుటుంబాలే ఒక మందిరముగా మార్చబడును గాక. మన కుటుంబంలో దేవుడు గొప్ప కార్యములు జరిగించును గాక. మన కుటుంబంలో దేవునిచ్చే సంతోషము, సమాధానము, ఆశీర్వాదము పొందుకుందుము గాక. హల్లెలూయా. మన కుటుంబం చుట్టూ దేవదూతల కంచె వేయుదురు గాక. ఈనాడు మన కుటుంబాలు ఎలా ఉండి ఒకసారి పరిశీలన చేసుకోవాలండి. ఒకళ్ళు ఒక దారి అయితే ఇంకొకళ్ళు ఇంకొక దారి. కనుక ఆ రీతిగా మనం ఉండడానికి వీలు లేదు. వారి ఆత్మీయత, సంతోషము చెరసాల ఉన్న కరడుగట్టిన ఖైదీలు సైతం మార్పిచ్చేసిందండి. వాళ్ళ జీవితాలు మార్చిపోయినాయి. చదువు కంటిన్యూషన్ ఒకసారి. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగెను, చెరసాల పునాదులు అదిరేను. ఒకసారి అండి, ఎప్పుడైనా మనం ప్రార్థన చేస్తామంటే మన సాపన కదిలిందా? ఏమండి, ఎప్పుడైనా మనం ప్రార్థన చేస్తుంటే మన సాపన కదిలిందా? కదిలిందంటూ ప్యాన్ కదిలిందంటారా? వారి ప్రార్థన శక్తివంతమైన ప్రార్థన కలిగి ఉన్నారు. చదవండి ఒక నిమిషం. వెంటనే తలుపులన్నీ తెరుచుకొనెను, అందరి బంధకములు ఓడెను. అంతలో చెరసాల నాయకుడు మేలుకొని చెరసాల తలుపులన్నీ తెరిచి చూచి ఖైదీలు పారిపోయిననుకొని కత్తి దూసి తను చంపుకొని పోయాను. అప్పుడు పౌలు ఆ చెరసాల నాయకుడితో చెబుతున్నాడు, నీవు ఏ హానియు చేసుకునవద్దు, మేమందరం ఇక్కడే ఉన్నామని బిగ్గరగా చెప్పారండి. జైలు మొత్తం
భూకంపంలో తయారై మొత్తం తెగిపోయినాయి, అక్కడ సంఖ్యలో తెగిపోయినాయి, మొత్తం పడిపోయినాయి. ఆ సందర్భంలో ఆ యొక్క ఖైదీ యొక్క నాయకుడు, చెరసాల ఆ నాయకుడిని అక్కడ చంపుకునేటువంటి పరిస్థితులను కలిగి ఉన్నాడు. ఎందుకంటే లెక్క చెప్పాలి, ఎటుకుడి ఆ రాజు చంపేస్తాడు. ఏంది ఖైదీ లేరు, ఏమైపోయారు ఏందని ఈ బాధ ఎందుకని తనంతా తను కత్తి తీసుకుని పొడుచుకోపోతుంటే అప్పుడు పౌలు గారు, నువ్వెందుకు మరణించవద్దు, మేము ఇక్కడే ఉన్నాం, నువ్వు ఏమీ బాధ లేదు. వారి యొక్క ఆలోచన, వారి యొక్క స్థితి, వారి యొక్క ఆత్మీయ జీవితం చూసి ఆ యొక్క చెరసాల నాయకుడే ఆశ్చర్యపోయాడండి. మనం కూడా జైల్లో ఉన్నప్పుడు జైలు తలుపులు తెగిపోయి అన్నీ తేడా పడిపోయింది అనుకోండి, ఉంటామా జైల్లో? ఒక్క దౌడు తీస్తే కొన్ని వందల కిలోమీటర్లు అవుతాయి. అవునా? దొరికింది నాకు చాలా సరి బర్రని వెళ్ళిపోవటమే. నా చదువు ఒకసారి. అతను దీపములు తెమ్మని చెప్పి లోపలికి వచ్చి వణుకుచు పౌలుకును శీలకును సాగిలపడి వారిని వెలుపలికి తీసుకుని వచ్చి, అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేమి చేయవలనను. హల్లెలూయా. చూడండి, అక్కడ అన్య జనులుగా ఉన్నటువంటి ఆ చెరసాల అధిపతి యొక్క మనస్సు మారిపోయిందండి. ఎందుకు మారిపోయిందంటే పౌలును శీలను దేవుని యొక్క ఆత్మీయ శక్తిని వాళ్ళు కలిగి ఉన్నారండి. వారు నిత్యము ఆనందిస్తూ, స్తుతిస్తూ, మహిమపరుస్తూ, కొనియాడుతూ ఉన్నారు. బాగా సంతోషంగా నీవు ఉన్నప్పుడు, ఇంకా ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఆనందకరమైనటువంటి ఫంక్షన్ నువ్వు చేసుకుంటా ప్రభునందు సంతోషంగా ఉండటం కాదు, నువ్వు దుఃఖకరమైనటువంటి జీవితం నువ్వు కలిగి ఉండి ప్రభునందు ఆ సంతోషించేటువంటి జీవితం నువ్వు కలిగి ఉంటే అది దేవుని దృష్టిలో గొప్ప భాగ్యంగా దేవుడు ఎంచుతాడండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియులారా, ఎంత గొప్ప ఆత్మీయత మన చుట్టూ ఉన్న వారిని, మనల్ని, మన మాట తీరుని, మన ప్రవర్తనని, మన మందిరానికి వెళ్తున్న విధానాన్ని, మన కుటుంబాన్ని చూసినప్పుడు వారు మన హృదయంలో దేవుడు పెట్టిన సంతోషాన్ని గుర్తించేటువంటి స్థితి మనం కలిగి ఉండాలండి. అన్ని జనులు ఎదుట మన ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి. దేవుడు తప్పకుండా మనకు సంతోషాన్ని ఇచ్చాడా లేదా? ఇంతకీ ఇచ్చాడు. ఆయన ఇచ్చిన సంతోషాన్ని మనం పట్టుకొని ఆయన సంతోషపు ఆ వెలుగులో నిత్యము మనం ఉబ్బుకుచుండేటువంటి, నీటి ఓట ఎలా ఉబ్బుకుచు ఉంటుందో ఆ సంతోషాన్ని నిత్యము పొందుకునేటువంటి అనుభవం మనం కలిగి ఉండాలండి. హల్లెలూయా. అందుకని నీ సంతోషాన్ని ఇతరులు చూడగలుగుతున్నారా? ఒక 5 పాయింట్లు అంటే వాక్యము చెప్పి మీ చేత చదివించి వివరిస్తాను, అంతే, సమయం లేదు కనుక. మొదటి మాట మనం చూస్తే, సంతోషముతో అభిషేకించబడుడి. హెబ్రీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 9వ వచనం చదువుదాం. చదవగలిగిన వారు కొంచెం ముందుగా మీరు చదవటానికి ప్రయత్నం చేయండి. హెబ్రీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 9వ వచనం. నీవు నీతిని ప్రేమించితివి, దుర్నీతిని ద్వేషించితివి, అందుచేత దేవుడు నీ తోడి వారి కంటే నిన్ను హెచ్చించున్నట్లుగా ఆనంద తైలముతో అభిషేకించును. హల్లెలూయా. ఎలా హెచ్చించాడు దేవుడు? నీ తోడి వారి కంటే, నీ పక్క వారి కంటే, నీ ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి వారి కంటే దేవుడు నిన్ను హెచ్చించాలంటే, ఆయన అభిషేకించాలంటే, ఆయన ఆనంద తైలముతో నిన్ను అభిషేకించాలంటే నువ్వు ప్రభునందు ఎల్లప్పుడూ సంతోషించే స్థితి నువ్వు కలిగి ఉండాలి. అందుకని ఫిలిప్పీ 4:4 ఏమంటాడు దేవుడు, ఆ పౌలు గారు? ఆనందించుడి, మళ్ళా చెప్పుదును ఆనందించుడి. ప్రభు ద్వారా పొందుకునేటువంటి ఆనందము మాటలతో చెప్పేది కాదు. అందుకని నీవు నీతిని ప్రేమించితివి, దుర్నీతిని ద్వేషించితివి. ఇప్పుడు దేవునిచే మనం హెచ్చించేటువంటి జీవితం మనం కలిగి ఉండాలంటే మనం దేన్ని ప్రేమించాలి? నీతిని ప్రేమించాలి, యథార్థముగా ఉండాలి, మంచి ప్రవర్తన కలిగి ఉండాలి, అనేక మందికి మాదిరిగా ఉన్నటువంటి జీవితం మనం కలిగి ఉండాలి. అప్పుడు తద్వారా దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. నిన్ను హెచ్చించినట్లుగా ఆనంద తైలంతో అభిషేకించినట్టండి. ఎలాగా? దేవుడు నీ తోడి వారి కంటే మనల్ని హెచ్చిస్తాడని తెలియపరుస్తున్నానండి. కనుక ప్రియులారా, సంతోషముతో ప్రభువుచే అభిషేకించబడే ఆ జీవితం మనం కలిగి ఉంటే అదే సంతోషాన్ని మన జీవితంలో
ఉంచుతుంది. రెండవ పాయింట్ మనం చూస్తే సంతోషమే ధనధాన్యముల కంటే గొప్పది అది అని గ్రహించండి. కీర్తనలు 47వ కీర్తన 4వ కీర్తన చూద్దాం. ఎవరెవరు తొందరగా చదువుతారు చూద్దాం ఒకసారి. కీర్తన 4వ కీర్తన 7వ వచనం చదువుకుందాం. వారి ధాన్య ద్రాక్షారసములు విస్తరించిన వాటి సంతోషము కంటే అధికమైన సంతోషము నీవు నా హృదయములో పుట్టించితివి. హల్లెలూయా. ఇక్కడ దేని ద్వారా సంతోషం లేదు? ఇదిగో వారి ధాన్య అంటే ఆహారం ద్వారా ఏమి సంతోషం ఉండదు. మనుష్యుడు రొట్టె వల్ల కాదు, కానీ దేవుని నోట నుండి వచ్చు మాట వలన బ్రతుకును, జీవించును. రెండోది ఏంటి? ద్రాక్షారసములు. ఆనాడు ఏదైనా వివాహం కానీ, ఏదైనా పండగ కానీ, ఏదైనా కార్యం చేయాలంటే మొట్టమొదటిగా వారికి ద్రాక్షారసం ఉంటుంది. అందుకని యేసుక్రీస్తు ప్రభు వారు కూడా మొట్టమొదటి చేసిన అద్భుత కార్యము, సూచక కార్యము వివాహములో ద్రాక్షారసాన్ని దేవుడు ఏర్పాటు చేశాడండి. మొదటి తాగిన ద్రాక్షారసం కంటే రెండోసారి తాగిన ద్రాక్షారసము మధురముగా ఉందని అక్కడ మాట తెలియపరుచుకున్నాడు. ఇది దేవుడు చేసిన గొప్ప సూచనగా, మొదటి అద్భుతకరమైనటువంటి కార్యముగా తెలియపరుస్తుంది. ఇంకా ఏంది? విస్తరించిన వాటిని సంతోషము కంటే, అంటే అన్నపానముల కన్నా, లోక సంబంధమైనటువంటి వ్యసనముల కన్నా దేవునిచే సంతోషించేటువంటి జీవితం మనం కలిగి ఉండాలి. ఇంకా ఏమంటున్నాడు? అదే రీతిగా అధికమైన సంతోషము నీవు నా హృదయములో పుట్టించితివి. మనకు సంతోషం కలిగి ఉండాలంటే ఎలా వచ్చింది మన హృదయంలో? ప్రభువుకి ఇష్టమైన కార్యం మీరు చేయండి. దేవుడిచ్చే సంతోషము మాటలతో మీరు వర్ణించలేరు. మీ హృదయం నిండా ఆనందాన్ని ప్రభు దయచేస్తాడండి. చెప్పసఖ్యము కానీ సంతోషాన్ని ప్రభు మన మధ్య ఉంచుతాడు. అదే లోక సంబంధమైన కార్యం చేయండి, ఆ రోజు నీకు నిద్ర కూడా పట్టదు. హల్లెలూయా. అంటే మనం సంతోషంగా ఉండాలంటే ప్రభు సన్నిధిలోనే అది సాధ్యము. ప్రభు యొక్క పక్షమున మనం జీవించడమే అది సాధ్యమైనది. ఇంకో మాట, 3వ పాయింట్ చూస్తే సంతోషంతో రాజు సన్నిధిని చేరుడి. కీర్తనలో 45వ కీర్తన 15వ వచనం చదువుకుందాం. ఉత్సాహ సంతోషముతో వారు వచ్చుచున్నారు, రాజనగరములో ప్రవేశించుచున్నారు. హల్లెలూయా. ఇప్పుడు దేవుని యొక్క సన్నిధిలో మనం ఎలా ప్రవేశించాలి? ఉత్సాహ గానముతో. ప్రభు సన్నిధికి వెళ్ళాలనే సిద్ధపాటు మనం కలిగి ఉంటే పరిశుద్ధాత్ముడు మనం కలిగిన సిద్ధపాటును బట్టి ఆయన స్థితిలో మనల్ని బలపరుస్తాడండి. హల్లెలూయా. కనుక ప్రతినిత్యము కూడా మనము ఉత్సాహ గానం చేస్తూ ప్రభుని మహిమపరిచే స్థితి కలిగి ఉండాలి. 4వ పాయింట్ మనం చూద్దాం. సంతోషముతో నూతన ఆత్మలను రక్షించుడి. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము. ఏం దావీదు సైలెంట్ అయ్యింది? ఓ వెరీ గుడ్. అపోస్తుల కార్యము 2వ అధ్యాయము 46వ వచనం చదవండి అమ్మా. 46. మరియు వారేక మనస్కులై ప్రతి దినము దేవాలయములో తప్పక కూడుకొనుచు ఇంటింట రొట్టె విరుచుచు దేవుని స్తుతించుచు ప్రజలందరి వలన దయ పొందిన వారై ఆనందముతోను నిష్కపటమైన హృదయముతోను ఆహారము పుచ్చుకొనుచుండి మరియు ప్రభు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను. హల్లెలూయా. ప్రభు బిడ్డలుగా ఉన్న వారందరూ కూడా ఒకరినొకరు చేర్చుకునే వారంగా ఉండాలి, కానీ విడిచిపెట్టుకునే వారంగా ఉండకూడదు అక్క. అవునా కదా? ఏనా? ప్రభు బిడ్డలుగా ఉన్నటువంటి మనము మన ప్రేమ ద్వారా, దేవుడు మనకిచ్చిన సంతోషము ద్వారా, సమాధానము ద్వారా అందరినీ మనం ప్రేమించే మనసు మనం కలిగి ఉండాలి. ఈనాడు శత్రువు మనకు ఉన్నాడంటే తప్పకుండా పక్కనే ఉంటాడు, కానీ శత్రువును కూడా నీవు జయించాలంటే ప్రభు ప్రేమ ద్వారానే అది సాధ్యపరచబడుతుంది. హల్లెలూయా. దేవుని ప్రేమను వ్యక్తపరచాలి. కొంతమంది మన మీద ఎన్ని నిందలు వేసినా, ఎన్ని అవమానాలు వేసినా, ఎన్ని మాటలు చెప్పినా, ఎన్ని కంప్లైంట్లు మనం చేసినా కానీ మనం ఏం చేయాలంటే నెమ్మలంగా ప్రభువుకి మనం చెప్పుకోవాలి. ప్రభు ప్రేమ వారికి చూపించగలిగితే వారి మనసు ప్రభువు మార్చును గాక. హల్లెలూయా. చివరి మాట, 5వ మాట చూద్దాం.
సంతోషము నీతిమంతుల స్వాస్థ్యము. కీర్తన 32వ కీర్తన 11వ వచనం చదువమ్మా. కీర్తనలు 32వ కీర్తన 11వ వచనం. నీతిమంతులారా యెహోవాను బట్టి సంతోషించుడి, ఉల్లసించుడి. యథార్థ హృదయులారా మీరందరూ ఆనంద గానము చేయుడి. హల్లెలూయా. ఆనందం నీలోనే, ఆధారం నీవేగా, ఆశ్రయం నీలోనే. మీరు పాడతలేదా? నాకే నా యేసయ్యా స్తోత్రార్హుడా కలిసి. ఆనందం నీలోనే, ఆధారం నీవేగా, ఆశ్రయం నీలోనే. నా యేసయ్యా స్తోత్రార్హుడా. అర్హతే లేని నన్ను ఆమేన్ జీవింతు నీలో నీకోసమే సాక్షాతమై. ఆనందం నీలోనే, ఆధారం నీవేగా, ఆశ్రయం నీలోనే. నా యేసయ్యా స్తోత్రార్హుడా. పదే పదే నిన్నే చేరగా ప్రతి క్షణం ప్రతి కలవరాల బాటలో కన్నీటి కలవరాల కోటలో కన్నీటి బాటలో కాపాడే కవచముగా నన్ను ఆవరించిన దివ్య క్షేత్రమా స్తోత్ర గీతమా. ఆనందం నీలోనే, ఆధారం నీవేగా, ఆశ్రయం నీలోనే. నా యేసయ్యా స్తోత్రార్హుడా. హల్లెలూయా. కనుక ప్రియులారా, మనము ఏ రీతిగా ఉన్నామన్నది జ్ఞాపకం చేసుకొని మీ సంతోషాన్ని ఇతరులు చూడగలుగుతున్నారా లేదా? ఒకసారి 100వ కీర్తన దగ్గరికి వద్దామండి. నువ్వు పొందిన దేవుడి ద్వారా పొందుతున్నటువంటి సంతోషము ఇతరులకి పంచుతున్నావా లేదా అన్నది జ్ఞాపకం చేసుకున్నా. 100వ కీర్తన 2వ వచనం చదివితే, సంతోషంతో యెహోవాను సేవించుడి, ఉత్సాహగానం చేయొచ్చు, ఆయన సన్నిధికి రండి. కనుక మనం ప్రభు సన్నిధికి వెళ్ళడానికి సిద్ధపాటు కలిగి ఉండేవారమై ఉండాలండి. దేవుని యొక్క చల్లని చూపు, ఆయన కృప, ఆయన ప్రేమ, ఆయన కాపుదల లేకపోతే ఈ డిసెంబర్ 7వ తారీఖు అనగా ఈ 2025 సంవత్సరం ప్రభు సన్నిధిలో మనం ఉండలేకపోయి ఉండేవాళ్ళమేమో. మీరు గమనించగలిగితే సుమారు ఈ ప్రపంచంలో ఒక రోజు నిద్ర అంటే రమారమి మరణించే వాళ్ళ సంఖ్య చెప్పంటారా? 150,000 మంది మరణిస్తున్నారంటండి ఈ ప్రపంచ వ్యాప్తంగా. ఒక్క దినమున 150,000 మంది. అయినప్పటికీ దేవుని యొక్క మహాకృప ద్వారా మనల్ని దేవుడు కాపాడుతున్నాడు, పోషిస్తున్నాడు, బలపరుస్తున్నాడు. కనుక మనం ఉన్నటువంటి ప్రాంతంలో దేవుని ద్వారా మనం పొందుతున్నటువంటి సంతోషం అనేక మందికి పంచేవారముగా ఉండాలి. ఈ క్రిస్మస్ దినాల్లో మనం ఏం చేయాలంటే చేతనైనంత మటుకి అనేక మందికి సహాయం చేసేవారికి మనము ఇవ్వాలి, గిఫ్టులు ఇవ్వాలి, బహుమతులు ఇవ్వాలి. తద్వారా ఏమైందంటే ప్రభు యొక్క ప్రేమ వారికి తెలియపరచబడుతుంది. ఈ లోకంలో దేవుడికి మనం ఇచ్చే గిఫ్ట్ ఏందో చెప్పంటారా? మనమే దేవుడికి గిఫ్ట్ అయి ఉన్నాం, మనమే దేవుని సొత్తు అయి ఉన్నాం. విరిగిన మనసుతో ఉత్సాహగానం చేయొచ్చు, ఆయన సన్నిధికి వెళ్ళటమే దేవుడికి మనం ఇచ్చే బహుమతి అండి. హల్లెలూయా. కనుక నీ సంతోషాన్ని ఇతరులు చూడగలుగుతున్నారా? ఒకవేళ శోధనలు, వేదనలు, బాధలు ఉన్నప్పటికీ మీరు బాధపడాల్సినటువంటి పని లేదు. దేవుడు చూస్తూ ఉన్నాడు. నీ బాధలు, నీ చింతలు, నీ ఇబ్బందులు, నీకున్న నిందలు, అవమానాలు ఒకానొక దినం నా ప్రభువు తొలగించి ఎక్కడైతే నీకు సిగ్గు కలిగిందో, ఎక్కడైతే నీకు అవమానం వచ్చిందో అక్కడే నా ప్రభు నిన్ను లేవనెత్తును గాక. నా ప్రభు నీ జీవితంలో ప్రతి బంధకాలు తొలగించి సంతోషము దయచేయును గాక. నీ కుటుంబాన్ని స్థిరపరచబడును గాక. నిన్ను బట్టి నీ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించును గాక. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయును గాక. పరిశుద్ధాత్ముడి మాటలన్నిటినీ మన వెనుకడిలో దీవించి ఆశీర్వదించి బలపరచును గాక. ఆమేన్. వ్యక్తిగతంగా ఒక్క నిమిషం ప్రార్థన చేస్తా ఉన్నా. నేను బల్లారాధన తీసుకుంటాము. వ్యక్తిగతంగా ప్రార్థనలో ఉన్నామండి. ఎవరు మౌనం ఉండాల్సిన పని లేదు. ఇదిగో ఈరోజు దేవుడు మాట్లాడిన మన మనతో మాట్లాడిన మాటలను బట్టి ప్రభువా
మా కుటుంబాల్లో ఈ బాధ ఉందయ్యా, ఈ వేదన ఉందయ్యా, ఈ సమస్య ఉందయ్యా, ఇదిగో ఆర్థికమైనటువంటి స్థితిగతులు నేను ఎదురవుతున్నాను, ప్రతిదీ దేవుడికి చెప్పుకుందాం. పరిశుద్ధాత్ముడు మన మధ్య ఉన్నాడు, మనతో మాట్లాడుచున్నాడు, మనం చేసే ప్రార్థన దేవుడు ఆలకిస్తున్నాడు కనుక ప్రతి ఒక్కరం ప్రభుని నామాన్ని కనపరుద్దాం, మహిమపరుద్దాం, కొనియాడదాం. యేసు క్రీస్తు ప్రభువారు ఆయన పునరుద్ధరణుడై ఈ లోకానికి విడవనై ఉన్న సందర్భంలో ఆయన శిష్యుల్ని సమస్తాన్ని సమకూర్చుకొని ఆయన శరీరాన్ని, ఆయన రొట్టెని, ఆయన రక్తాన్ని తినుడి తాగుడి, ఇది నాకు గుర్తని దేవుడు తెలియపరిచినటువంటి రీతిగా ఇది మనం కూడా ప్రభు బలలో పొందాం. ఆల్రెడీ పొందిన బిడ్డలు ఒక్కసారి మీరు ప్రభువుని ప్రార్థన చేసుకోండి. ఇదిగో ఏమైనా లోపాలు ఉంటే, ఏమైనా దేవునికి ఇష్టమైన కార్యాలు ఉంటే ఇప్పుడు విడిచిపెట్టి ఇక నుంచి నూతన ఆత్మతో నూతన కృపతో దేవుడు బలపరచబోతున్నాడు. ఇదిగో తీసుకుంటున్నటువంటి మనం సిద్ధపడగలిగే ప్రభు యొక్క దేవుని వాక్యం ద్వారా తీసుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి కొరింథీయులకు రాసిన 11వ అధ్యాయం 23, 24, 25 వచ్చిన చదివితే, నేను మీకు అప్పగింపబడిన దాన్ని ప్రభు వలన పొందితిని. ప్రభు అయిన యేసు తను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకోండి, దేవుడు చేసుకోవడమే దీన్ని చేయడని దేవుడు చెప్పాడు. ఆయన వాక్యం ద్వారా చెప్పిన మాటను బట్టి ఆయన శరీరాన్ని మనం పుచ్చుకుందాం. పరిశుద్ధ మహోన్నతుల మీకు స్తోత్రం. మీరు మా కొరకు చేసిన ప్రతి కార్యాన్ని మీకు జ్ఞాపకం చేసుకుని మీరు చంద్రులను బట్టి స్తోత్రం. ఇదిగో నీ శరీరం తిని నీ రక్తం తాగువారు నా వారు నేను వారితో ఉంటాను తెలియపరచు రీతిగా ఈ శరీరాన్ని మేము తింటున్నాం తండ్రి. మా శరీరంలో ఉన్నటువంటి ప్రతి బలహీనతను, ప్రతి ఆశను, ప్రతి లోప సంబంధమైన కార్యాలను తండ్రి నలుగుబట్టి ఈ శరీరం తండ్రి మీ కొరకు, మీ పని కొరకు, మీ కొరకు ప్రయాసపడ్డకు, మీ కార్యములు చేయడానికి కావాల్సిన మీ కృపను దయచేయమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి. ప్రార్థన చేసి పుచ్చుకుందాం. 25 వచనం, ఆ ప్రకారం మేము పోయిన మేము పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తమూలైన క్రొత్త నిబంధనయు, మీరు దీనిలో త్రాగుటప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి దీన్ని చేయడానికి చెప్పిన మహోన్నతుల మీకు స్తోత్రం తండ్రి. మీ శరీరంలో పాలు పొంది కృప దయచేసి మీ రక్తాన్ని మేము పుచ్చుకొని చూడగా మా రక్తం ఉన్నటువంటి ప్రతి కలుషమైనటువంటి వాటిని తొలగించి పరిశుద్ధపరచండి తండ్రి. మీ రక్తం మేము పుచ్చుకొని చూడగా నిన్ను పోలి జీవించేట్టు కృప దయచేసి యేసునామమున అడుగుచున్నాం తండ్రి. మహోన్నతుల మా దేవ మా తండ్రి, ఇదిగో నీ యొక్క ప్రభు బలలో పాలు పొందే కృప మీరు మాకు దయచేసినందుకు స్తోత్రాలు తండ్రి. దేవా, మేము రక్షణ పొందిన కాడి నుంచి ఇంతవరకు మమ్మల్ని బలపరుస్తూ, స్థిరపరుస్తూ, నడిపిస్తూ, కాపాడుతూ, పోషిస్తూ అనేకమైన అపవాది క్రియల నుంచి మమ్మల్ని లేవనెత్తినందుకు స్తోత్రాలు ప్రభా. ఇదిగో మరలా తిరిగి వచ్చే ఆదివారం వరకు నీ బలలో పాలు పొందే వరకు మా నోటి ద్వారా, మా చూపు ద్వారా, మా నడవడిక ద్వారా, మా క్రియల ద్వారా ఎక్కడ కూడా ఎటువంటి మీకు అయిష్టమైనటువంటి కార్యములు చేయకుండా మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మిమ్మల్ని హెచ్చించేటువంటి ప్రవర్తన మాకు దయచేయండి తండ్రి. ఇదిగో నా శరీరం తిని నా రక్తము తాగువారు నా వారు నేను వారితో ఉంటాను తెలియపరచావు. మీరు మాతో ఉండే ఆ పరిశుద్ధత మాకు దయచేయండి తండ్రి. మీరు మాతో ఉంటే మా జీవితాలే ఆశీర్వాదకరంగా మార్చబడతాయి. మీరు మాతో ఉంటే మా యొక్క స్థితిగతులే మార్చబడతాయి. మీరు మాతో ఉంటే అనేకమైన ఆశీర్వాదాలు పొందుకున్నట్టు జీవితాలు మా అట్టి యొక్క స్థితి మేము పొందుకుంటాము కనుక యేసయ్యా మీరు మాతో ఉండండి తండ్రి. నిత్యము నిన్ను పోలి నడిచేట్టు కృప దయచేయండి. అనేక మంది ఎదుట మేము పొందుకున్నటువంటి సంతోషాన్ని వారి రుచి చూసేటువంటి అట్టి నడిపింపు మాకు దయచేయమని ఈ ప్రభు బలలో పాలు పొందిన బిడ్డలందరినీ మీరు దీవించి ఆశీర్వదించి రానున్న దినాల్లో నీ యొక్క ఉన్నతమైనటువంటి ఆత్మ అభిషేకముతో బలపరిచి స్థిరపరిచి నడిపించమని సమస్త మహిమ ఘనత ప్రభావం మీకు చెల్లిస్తూ యేసయ్య ఉన్నతమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం మా తండ్రి, ఆమేన్. వ్యక్తిగత ప్రార్థన చేసుకున్న ఈరోజు పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడిన మాటను బట్టి పరిశుద్ధుడా, మహోన్నతుడా నీకే స్తోత్రమయ్యా. ఇదిగో మా కుటుంబంలో సంతోషము లేదు తండ్రి, మా కుటుంబంలో సమాధానం లేదయ్యా, మా కుటుంబంలో మీరు ఉండే స్థితి మేము కలిగి ఉండలేకపోతున్నామని ప్రభువుని వేడుకుందామండి.
ఇదిగో ఎప్పటికైనా స్వరమెత్తి మనం ప్రభువుని వేడుకోగలిగితే, ఏ సమస్యలు నిన్ను నిందిస్తున్నాయో, ఏ సమస్యలు మనల్ని బలహీనపరుస్తున్నాయో, ఏ సమస్యలు ప్రభువుకి దూరంగా మనల్ని ఉంచుతున్నాయో, వాటిని దేవుడు మన నుంచి దూరపరిచి ఆయన మనతో ఉండాలని ఇష్టపడుచున్నాడు. ఒక్కసారి ప్రభువుని వేడుకుందామండి. యేసయ్యా, మీరు మాతో ఉండండి తండ్రి, మా పక్షాన ఉండండి దేవా. మీ చల్లని చూపు మాకు చాలయ్యా, నీ తోడు మాకు చాలయ్యా, నీ నీడ మాకు చాలయ్యా, నీ మాట మాకు చాలని పాడేవారంగా కాకుండా ఆ క్రియల ప్రకారం జీవించే వారంగా మనం ఉందామండి. ఇదిగో ఆయన సన్నిధికి మనం వెళుతున్నప్పుడు ఉత్సాహగానము చేస్తూ ఆయన సన్నిధికి మనం వెళితే, తిరిగి మనం ఇంటికి వెళ్ళేటప్పుడు మన చింతలు, మన బాధలు దేవుడు తొలగించి ఆ సంతోషం మన జీవితాంతం ఉండే కృప దేవుడు మనకి దయచేయును గాక. ఆ సంతోషం మన జీవితంలో దేవుడు స్థిరపరచును గాక. ఆ సంతోషం పొందుకునే అట్టి పరిశుద్ధత దేవుడే మనకి దయచేయును గాక. ఒకసారి అడుగుదాం ప్రభువుని. పరిశుద్ధాత్ముడైన మా దేవ, ఇదిగో ఇంతవరకు నేను పొందుకునే సంతోషం వేరు, మీ ద్వారా పొందుకునే సంతోషం మీరు మాకు దయచేయండి తండ్రి. ఆత్మ చేత, నీ కృప చేత, నీ సత్యము చేత పొందుకునేటువంటి కృప దయచేయండి దేవుని వేడుకున్నా. ప్రార్థన. మహాపరిశుద్ధుడ పరలోకపు తండ్రి, గొప్ప దేవ, మీ ఘనమైన ఉన్నతమైన నామాన్ని బట్టి మీకే వేల కొలది స్తుతులు, స్తోత్రాలు, వందనాలు తెలియపరుస్తున్నాం తండ్రి. ఇదిగో ఈ సాయంకాల సమయంలో ఇటు రీతిగా ఈ యొక్క డిసెంబర్ మాసం 7వ తారీఖు ఈ 2వ ఆరాధనలో మీరు తోడుగా ఉండి ఇంతవరకు క్రమముగా మర్యాదగా ప్రారంభపు ప్రార్థన నుంచి ఎంతవరకు మీరు సహాయం దయచేసినందుకు స్తోత్రాలు తండ్రి. నీ సన్నిధిని నీ మహిమతో నింపినందుకు స్తోత్రాలు. ఇదిగో పాటల ద్వారా నిన్ను మహిమపరిచి ఉన్నాం, ప్రార్థించి ఉన్నాం, నిన్ను ఆరాధించి ఉన్నాం, నీ శ్రేష్టమైన మాటలు విని ఉన్నాము తండ్రి. విన్న మాటలు మా హృదయంలో నుంచి అపవాది దొంగిలించకుండా ఆ వాక్యాన్ని మా జీవితంలో నీరు కట్టి ఫలించడానికి మీరు కృప దయచేయండి తండ్రి. మా కుటుంబాల్లో ఉన్న చింతలు, బాధలు, సమస్యలు తొలగించండి. ఆనందము దయచే దేవుడు మీరే ఉన్నారు. నీ బిడ్డలుగా మేము ఉన్నాము తండ్రి. ఇదిగో మీరు దేవుని బిడ్డలని తెలియపరచాం, దేవుని వారమని తెలియపరచాం, మీ వారమని తెలియపరచాం తండ్రి. మీరు మేపు గొర్రెలమని తెలియపరచున్నాం తండ్రి. కనుక నిత్యం మిమ్మల్ని సేవించి, స్తుతించి, ఆరాధించి తద్వారా మీ అడుగు జాడల్లో బ్రతికే జీవితం మాకు దయచేయండి. మాలో ఉన్నటువంటి లోక సంబంధమైనటువంటి కార్యంలో ప్రతిదీ విడిపించండి తండ్రి. పరిశుద్ధాత్ముడా, నిన్ను పోలి నడిచేటువంటి కృప మీరు మాకు అందరికీ దయచేయమని ప్రార్థిస్తూ, ఈ ప్రార్థనలో పాలు పొందిన ప్రతి కుటుంబాన్ని పేరు పేరు మీరు దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. మరి బిడ్డలు మీరు కాపాడండి, చదువులో, జ్ఞానంలో, వివేకంలో మీరు తోడే ఉండి నడిపించండి. కుటుంబాలు ఏమైనా అవొక్క తవకలుంటే తొలగించండి ప్రభా. ఇదిగో తండ్రి, జీవితాన్ని బాగు చేయి దేవుడు. కుంటి వారికి నడకనిచ్చిన దేవుడు, గుడ్డి వారికి చూపునిచ్చిన దేవుడు, పక్షవాయువు గల వారికి స్వస్థపరిచిన దేవుడు, చనిపోయిన లాజరును బ్రతికించిన దేవా. ఇదిగో నీ బిడ్డలు కూడా మీరు సరిచేయండి తండ్రి. నిత్యము నీ యొక్క సన్నిధిలో ఆనందము, సంతోషము, సమాధానం పొందుకునేటువంటి అట్టి కృప నిరంతరం నీ బిడ్డల జీవితంలో మీరు స్థిరపరచమని ప్రార్థిస్తూ, ఈ ప్రార్థనంతను బట్టి సమస్త మహిమ, ఘనత, ప్రభావం మీకే చెల్లిస్తున్నాం. నీ సన్నిధి పక్కన చుట్టుపక్కల ఉన్న ప్రతి కుటుంబాన్ని దీవించండి. అనేక మంది నీ సన్నిధికి వచ్చుట ద్వారా కుటుంబాల్లో జీవితాలు, స్థితిగతులు, పరిస్థితులు, అనారోగ్యము సమస్తము దేవుడు తొలగించాడనేటువంటి అట్టి శక్తిని పొందుకునే కృప దయచేయమని ప్రార్థిస్తూ, మీకే మహిమ, మీకే ఘనత, మీకే ప్రభావం చెల్లిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారి శక్తివంతమైన నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఈ దినమున మీరు సిద్ధపరిచినటువంటి పలహారాన్ని బట్టి ప్రార్థిస్తున్నాం. ఆ పలహారం ఎత్తిరిచుండగా శక్తిని, బలాన్ని మీరు మాకు దయచేయమని, సమస్తమైన విషయంలో మీరే తోడే ఉండి బలపరచమని, ఈ సన్నిధిలో చేసిన ప్రతి ప్రార్థన మీరు ఆలకించి ఆమేన్ అన్నందుకు మీకు స్తోత్రాలు తెలియపరుస్తూ, యేసయ్య ఉన్నతమైన నామమున ప్రార్థించిన వాడిని పొందుకొని ఉన్నాము మా తండ్రి. ఆమేన్. పరలోక ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం మాకు వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడినట్లు భూమి యందు నెరవేర్చబడును గాక. మాకు కావాల్సిన అనుదిన ఆహారం నేను మాకు దయచేయము. మరణస్తులను మేము క్షమించిన ప్రకారము మరణము క్షమించము. మమ్మల్ని శోధనలోకి తేక దృష్టి నుంచి తప్పించము. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ, శక్తియు నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి ఉన్నతమైన కృపయు, పరిశుద్ధాత్మ యొక్క సన్నిధి సహవాసమును ఈ ప్రాంతంలో కూడి ఉన్న బిడ్డలకును, ఈ మందిరపు చుట్టూనటువంటి ఈ యొక్క గ్రామపు వారుకును, ఈ ప్రాంతపు వారుకును, భారతదేశమునకును, ప్రపంచమునకును, సార్వత్రిక సంఘమునకును,
ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము దేవుడు తోడై ఉండి వారి జీవితంలో చింతల బాధలు సమస్యలు దేవుడు తొలగించి వారికి సంతోషము ఆనందము సమాధానము నా దేవుడు మనసారా వారికి సమృద్ధిగా దయచేసి ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి ఉన్నతమైన కృప మరియు ఆయన సమాధానము, ఆయన ఆనందము మీ అందరికీ తోడై ఉండును కాక. ఆమె మీ అందరికీ హృదయపూర్వకపు వందనాలు తెలియపరుస్తున్నాం. పక్కన వాళ్ళకి వందనాలు చెప్పుకోండి, షేక్ హ్యాండ్ ఇచ్చుకోండి. అందరూ క్రీస్తును కలిగిన మనసు కలిగి ఉండాల్సిందిగా తెలియపరుస్తున్నాం. థ్యాంక్ యూ.